తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 12 నుంచి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులు ముగియడంతో పిల్లలంతా బడిబాట పట్టనున్నారు. ఈ స్కూలుకు వెళ్లే వయసు వచ్చిన పిల్లలందరినీ పాఠశాలలకు పంపే విధంగా రాష్ట్ర విద్యాశాఖ బడి ఈడు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రైవేటు పాఠశాలలు సరైన అనుమతులు లేకుండా నడిపితే కఠిన చర్యలు ఉంటాయని విద్యాశాఖ హెచ్చరించింది. ఒక తరగతిలో 60 మందికి పిల్లలు మించకుండా ఉండాలని నిబంధనలు పెట్టింది. ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలకు ఫీజులను సైతం నియంత్రించింది. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం సిద్దిపేట జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు తెరనున్నాయి. ఏదైతే ప్రభుత్వ పాఠశాలల స్ట్రెంత్ తక్కువ ఉండడంతో విద్యాశాఖ అధికారులు కూడా ఆ స్ట్రెంత్ పెంచడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని పాఠశాలలు కూడా ప్రైవేట్ పాఠశాలలు కొన్ని అనుమతులు లేకుండా కూడా నడుస్తూ ఉన్నాయి. ఇదంతా ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి ఏం గైడ్లైన్స్ ఉన్నాయి, ప్రభుత్వ స్కూళ్ళు మెరుగుపరచడానికి స్ట్రెంత్ పెంచడానికి ప్రభుత్వ శాఖ నుండి ఎట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అనే అంశాన్ని ఒకసారి మనం సిద్దిపేట జిల్లా డిఈఓ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ అకాడమీలో మీరు ఎట్లాంటి కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు? మనకు ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కాబోతూ ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మనము ఈ నెల 6వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు బడిబాట అనేటువంటి ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం బడి బయట ఉన్నటువంటి పిల్లలను బడిలో చేర్పించేటువంటిది కార్యక్రమం. ఇది ముఖ్యంగా మనం ఫోకస్ చేసేది ఏంటంటే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ మీద, అదేవిధంగా అంగన్వాడీలో ఉన్నటువంటి పిల్లలు, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నటువంటి పిల్లలందరినీ కూడా మన పాఠశాలల్లో చేర్పించే విధంగా ప్రణాళికలను కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకు ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నటువంటి తల్లిదండ్రులకు నచ్చజెప్పి మన ప్రభుత్వ పాఠశాలలో కూడా ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నాము, మనకు మిడ్ డే మీల్సే కావచ్చు, టెక్స్ట్ బుక్సే కావచ్చు, యూనిఫామ్సే కావచ్చు, నోట్ బుక్సే కావచ్చు, వర్క్స్ బుక్సే కావచ్చు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్లానర్స్ కూడా మనము ఏర్పాటు చేసేందుకు టెక్నాలజీ ద్వారా విద్యను అందించేందుకు ఇవన్నీ కూడా తల్లిదండ్రులకు వాళ్ళకు చెప్పి వాళ్ళ మోటివేషన్ చేసి మన ప్రభుత్వ పాఠశాలని క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. ఎప్పుడు మారుతున్నటువంటి సిలబస్ కనంగా వాళ్ళకి శిక్షణ కూడా మనము ఇస్తాం కాబట్టి ఇవన్నీ వాళ్ళకు చెప్పుకుంటూ మన పాఠశాలని చేర్పించాలని చెప్పేసి మన పాఠశాలను మన ఊళ్ళో ఉన్నటువంటి పాఠశాలను బలోపేతం చేయాలని చెప్పేసి వాళ్ళను అభ్యర్థిస్తూ మన పాఠశాల వైపు మొగ్గేలాగా ఉంటాడు. సార్, ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పేసి కూడా అక్కడక్కడ కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. దాని మీద ఏమైనా ప్రభుత్వ ఆదేశాలు ఏమైనా ఉన్నాయా? మనకు ముఖ్యంగా నాకు వచ్చినటువంటి కంప్లైంట్లు ఏంటంటే బుక్స్ అమ్ముతుండ్రు, నోట్ బుక్స్ అమ్ముతున్నారు అని చెప్పేసి రావడం జరిగింది. కానీ మనకు నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ అమ్మడానికి ఉంది కానీ కాకపోతే ఎంఆర్పి రేట్ ఏదైతుందో ఆ ఎంఆర్పి రేట్ కంటే మాత్రం ఎక్కువ కూడా అమ్మకూడదు. అట్లా అమ్మినట్టయితే మనం కఠిన చర్యలు తీసుకుంటాం. ఇది మళ్ళీ అదేవిధంగా ఫీజుకు సంబంధించినటువంటి ప్రస్తుతానికైతే ఇప్పుడు ప్రస్తుతం ఎంత చేయాలి, ఏ క్లాస్కి ఎంత అని చెప్పేసి ప్రస్తుతం నిబంధనలు అయితే రాలేదు. అవి వస్తాయని చెప్పేసి అంటాం. రాగానే దాని ప్రకారంగా మేము చర్యలు తీసుకుంటాం. ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కువ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే సెక్షన్లు పెడతా ఉన్నారు, 1st, 2nd, 3rd అని. అట్లాంటివి ఏమైనా మీరు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చేయగలుగుతున్నారా? ఒకవేళ వాళ్ళు అడిషనల్ సెక్షన్ పెట్టుకున్నట్టయితే కంపల్సరీ మన పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక సెక్షన్లో కూడా 60 మంది పిల్లలు, 60 మంది తర్వాత బి సెక్షన్, మళ్ళీ ఇంకా 60 మంది సి సెక్షన్, అట్లా పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాంటి ఏదైతే మన జిల్లాలో నా దృష్టికి అయితే రాలేదు. పర్మిషన్ లేకుండా సెక్షన్స్ పెట్టేసి నడుపుతున్నటువంటిది అయితే లేదు. ఒకవేళ వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇంకోటి సార్, గ్రామీణ ప్రాంతాలలో ఇటుక బట్టీలలో కావచ్చు, పౌల్ట్రీ ఫామ్లలో కావచ్చు, ఆ 10-16 సంవత్సరాల పిల్లలు కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఎట్లా తీసుకురావడానికి ఎట్లా ప్లాన్ చేస్తూ ఉన్నారు? అదే ఇప్పుడు బడిబాటలో భాగంగా కూడా ఇప్పుడు అందరినీ కూడా అటువంటి పిల్లలు ఏదైతే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి చదువుకుంటే ఎలా ఉంటుంది, చదువుకుంటే ఎట్లా దానికి అని చెప్పేసి వాళ్ళకి చెప్పి మన అందరినీ కూడా వాళ్ళని మన స్కూళ్ళలో జాయిన్ చేసినటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సో ఒకటే బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆదేశాల ప్రకారం ఇటు ప్రైవేట్ స్కూళ్ళలో కావచ్చు, ఇటు ప్రభుత్వ స్కూళ్ళలో కావచ్చు, నిబంధనల ప్రకారం కూడా అన్ని ఆదేశాలు అమలు చేసి ఈ యొక్క బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రైవేట్ స్కూళ్ళ నుంచి ఏమన్నా కంప్లైంట్స్ వస్తే కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేటు స్కూళ్ళ పైన కూడా చర్యలు తీసుకునే విధంగా కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి డిఓ గారు చెప్తున్నారు. ఇది సిద్దిపేట జిల్లా నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో స్వామి, 6 TV, సిద్దిపేట. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 TV. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.